ఏంటంటే దేవునితో సహవాసము. దేవునితో సహవాసం అన్న అంశం గురించి చాలా వాక్యాలు మనం చెప్పుకోవచ్చు, చాలా సందర్భాలు చెప్పుకోవచ్చు. కానీ మనకు అంత సమయం లేదు కనుక అంటే వాటిలో గ్రంథం నుండి మనకు అర్థం కావడానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు, వాక్యాలు మనము చూసే ప్రయత్నము చేద్దాం. మొదటిగా సహవాసం అంటే ఏమిటి? కలిసి ఉండటం, కలిసి నివాసము చేయటం. మరి ఒక ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండగలరు? వారి మనసులో ఏకమైనప్పుడు. అంటే వారి మధ్య, ఇద్దరి మధ్య ఏముండాలి? సమాధానము ఉండాలి, ఇద్దరి మధ్య ఐక్యత ఉండాలి, ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క సహవాసం అన్నది ఉంటుంది. అలా కాకుండా ఇద్దరు మనుషులు వేరువేరుగా ఉన్నప్పుడు, వారిద్దరి మధ్య సమాధానము లేనప్పుడు, ఇద్దరి మధ్య ప్రేమ లేనప్పుడు సహవాసం ఉండే అవకాశం అన్నది లేదని మనకు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మరి దేవునితో సహవాసము చేయాలంటే ఎవరు చేయగలరు? అంటే ఒక నరుడు, ఒక మానవుడు దేవునితో సహవాసము చేయాలంటే ఆ యొక్క నరుడు లేదా ఆ మానవుడు ఎటువంటి వాడై ఉండాలి? మంచివాడై ఉండాలి. అంటే మంచివాడు అంటే ఎవరు? చెప్పిన మాటలు పాటించి ఆయన అడుగులు నడిచేవాడై ఉండాలి. అంటే మరి ముఖ్యంగా అంటే దేవుడు ఎటువంటి వాడు? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, అలాగే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. కనుక అంటే ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, ఎవరైతే నీతివంతమైనటువంటి జీవితం కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే దేవునితో సహవాసం చేయగలరు. కానీ మన లోకంలో మనకు జ్ఞానం ఉన్నంత మాత్రాన, ధనం ఉన్నంత మాత్రాన, పేరున్నంత మాత్రాన అటువంటి వారు దేవునితో సహవాసము చేయలేరని మనము తెలుసుకోవాలి. ఎటువంటి మానవుడైనా సరే, ఎటువంటి నరుడైనా సరే, ధనం ఉన్నా ధనం లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, బలం ఉన్నా బలము లేకపోయినా ఏముండాలి అంటే నీతి, యథార్థత, అలాగే పరిశుద్ధత ఉంటే అటువంటి వారు మాత్రమే దేవునితో సహవాసము చేయడానికి అర్హత ఉంటుందని మనం తెలుసుకోవాలి. అసలు దేవునితో సహవాసం గురించి మన దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం కోరుచున్నాడో మొదటిగా ఒక రెండు వాక్యాలు చూద్దామండి. పాత నిబంధన నుంచి యోబు గ్రంథం చూడండి, 34:9. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు. సాధారణంగా లోకానుసారంగా జీవించేవారు, అంటే శరీరానుసారంగా జీవించేవారు, ఎవరి ఇష్టం అనుసరించి వారు జీవించేవారు ఏమనుకుంటారట, ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారట, దేవుని సహవాసం కలిగి ఉంటే మాకేంటి ప్రయోజనము అని అనుకుంటారట. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ యోబు గ్రంథకర్త గారు చెప్తున్నాడు. నరులు దేవునితో సహవాసం చేయుట అన్న ఏదైతే టాపిక్ ఉందో అదే వాక్యం మనం అక్కడ చూడడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సహవాసం గురించి కొత్త నిబంధనలు చూద్దాం. ఒక వాక్యం మొదటి కొరింథీ పత్రిక నుండి 7:24 అండి. సహోదరులారా, 7:24 సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మొదటి కొరింథీ పత్రిక 8:24 కదండి. 7:24 సహోదరులారా, ప్రతి మనుషుడు అంటే ఏ స్థితిలో పిలవబడును అంటే దేవుని ఒక రాజ్యంలోనికి, దేవుని ఒక సంఘంలోనికి పిలవబడ్డ ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క మనుషుడు కూడా ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అంటే దేవుని ఒక సంఘంలో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, క్రీస్తు సువార్తను బట్టి మనమంతా కూడా ఏం చేయబడ్డాము, పిలువబడుతున్నాం కదా. సో పిలువబడ్డప్పుడు అందరూ ఒకే స్థితిలో ఉండరు, అందరూ ఒకే స్థాయిలో ఉండరు. అంటే ఒక్కొక్క విశ్వాసికి వారి యొక్క జీవితాలు వివిధమైనటువంటి స్థితులు కలిగి ఉంటారు.
ఈ విధమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు. కనుక వాక్యం ఏం చెప్తుంది అంటే దేవునితో సహవాసము చేసేవారు నువ్వు ఏ స్థితిలో నీవు పిలువబడ్డావు కాబట్టి ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అంటే సంఘంలో అంటే కొంతమందికి అంటే అర్థం కాదు చెప్తున్నాను, కొంతమందికి ఉద్యోగాలు ఉంటాయి, కొంతమందికి ఉద్యోగాలు ఉండవు, కొంతమందికి ఇల్లు ఉంటాయి, కొంతమందికి ఇల్లు ఉండవు కదా, కొంతమందికి డబ్బు ఉంటుంది, మరి కొంతమందికి డబ్బు ఉండదు. కానీ అందరూ కూడా క్రీస్తునందు సహోదరులే, అందరూ కూడా దేవుని యొక్క కుమారులే, ఆత్మీయంగా అందరూ సమానమే. కానీ భౌతికంగా ఆ వ్యత్యాసం ఉండే అవకాశం ఉంటుంది, భౌతికంగా ఆ స్థితిగతులు వేరేగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక లేనివాడు ఉన్నవాడిని చూసి నాకు కూడా ఉండాలని కోరుకోకూడదు. అంటే నువ్వు ఉన్న స్థితిలోనే నీవు నీతిగా నీ యథార్థంగా నీ భక్తి కలిగి ఉంటే నీకు ఏ దినం నీకు ఏం కావాలో దేవుడు అది దయచేస్తాడు. ఏ సమయంలో నీకు ఏది అవసరం ఉందో దేవుడు దాన్ని దయచేస్తాడు. అంతేకాని నేను లేదా సంఘంలో ఉన్న వారితో పోల్చుకుంటే మాత్రం కాకుండా లోకంలో కూడా చూస్తుంటాం కదా, కనుక లోకంలో ఉన్నది నేను అలా ఉండాలి అంటే ఆ విధంగా ఉండి నేను దేవుని యొక్క సేవ చేయాలి, లేకపోతే నాకు కారు ఉండి నేను దేవుని యొక్క సేవ చేయాలి, లేకపోతే బైక్ ఉంటే నేను దేవుని యొక్క సేవ చేయాలి అంటే ఆ విధంగా కాదు. అంటే అది ఒకవేళ అవసరం అనుకుంటే దేవుడు ఆ సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఏమున్నా లేకపోయినా మరి ఆ విధంగా అనుకుంటే మరి మొదటి శతాబ్దంలో మరి అపోస్తులు ఏ విధంగా దేవుని యొక్క సేవ చేశారు అంటే వారికంటే మనం జ్ఞానవంతులం కాము, వారికంటే మనము భక్తిపరులం కాము. కానీ వాళ్ళు మరి వారి కాలంలో బైకులు కార్లు ఉన్నాయా, అయినా సరే వారు దేవుని యొక్క సేవ కష్టపడి చేసిన వారుగా ఉన్నారు. ఒక పూట తింటే ఒక పూట తినకుండా, అండ్ ఒక రోజు మంచి బట్టలు ఉంటే మరొక రోజు బట్టలు లేకుండా నడుచుకుంటూ చాలా కష్టపడి వారు దేవుని సేవ చేసిన వారుగా ఉన్నారు. కనుక మనం వారిని మార్గదర్శకంగా మనం తీసుకోవాలి తప్ప. కానీ ఈరోజు చాలామంది మీరు చూసినట్లయితే మనం టీవీలో చూస్తుంటాం అంటే మీటింగ్లో చూస్తుంటాం అంటే షూటు బూటు వేసుకొని అంటే మంచి మంచి ఇళ్లల్లో ఉండి ఏసీ కార్లు ఉపయోగించుకుంటూ అస్సలు కష్టపడరు. అంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద బోధకుల్లాగా పెద్ద పెద్ద దైవజనుల్లాగా చాలామంది అవుతున్నారు ఈ లోకంలో. కనుక వారిని చూసి మనము మాదిరికరంగా లేదా ఆదర్శవంతంగా మనము తీసుకోకూడదు. కనుక మన యొక్క సేవ అన్నది కానీ మన యొక్క భక్తి అన్నది ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలంటే గ్రంథంలో ఉన్నటువంటి భక్తులను, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని అపోస్తలులను మనము మార్గదర్శకంగా తీసుకుంటూ మనము సేవ చేయవలసిన వారమై ఉన్నాము, దేవుని సంబంధం కలిగిన వారమై ఉన్నాము. చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. వ్యభిచారులారా, మీలోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరును వాడి దేవునికి శత్రువగును. 4:4 కదండి, అక్కడ ఏముంది? వ్యభిచారులారా అంటే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మనకు బాగా అర్థం కావాలండి. మన అంశం ఏంటి? దేవునితో సహవాసము. సో దేవునితో సహవాసము చేసేవారు లేదా వారి యొక్క సేవ కానీ లేకపోతే వారి యొక్క ఆత్మీయ స్థితి కానీ వారి యొక్క భక్తి జీవితం కానీ వారి యొక్క ఆత్మీయ జీవితం కానీ వారి యొక్క విశ్వాస జీవితం కానీ వారి యొక్క సేవ జీవితము ఏ విధంగా ఉండాలని మనము ఇప్పుడు దాకా విన్నామండి. అంటే పరిశుద్ధులుగా ఉండాలి, దేవునికి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, ఉండి అంటే దేవుని సహవాసం చేసేవారుగా ఉండాలి. అలా కాకుండా ఒక పక్క మనం దేవునికి సేవ చేస్తూ అవునండి మనము దేవుని యొక్క కార్యక్రమాలు మనము చేస్తూ ఒక పక్క మనం భక్తి చేస్తూ ఒక పక్క ప్రార్థన మనం చేస్తూ ఒక పక్క సువార్త చేస్తూ మరో పక్క ఈ లోకాన్ని స్నేహించే వారుగా ఉంటారు. అలా ఉన్నారు లేదండి? రెండు రకాలుగా ఉన్నారు. కొంతమంది డబ్బుల కొరకు దేవుని సేవ చేసేవారుగా ఉన్నారు. కొంతమంది ఏదో అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి ఏమండి దేవుని నమ్మేవారుగా ఉన్నారు. సో
అంటే అటువంటి వారు మేము కూడా దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటారు, కానీ అటువంటి వారికి దేవునికి ఎటువంటి సంబంధము లేదు. అదే మనమైతే ఏ విధంగా ఉండాలి అంటే నిజంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే, నిజంగా మన దేవునితో సహవాసం అన్నది మనం కలిగి ఉండాలంటే మన యొక్క సేవ ఏ విధంగా ఉండాలండి? నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఏ విధంగా ఉండకూడదు? ఈ లోకంతో స్నేహం చేసేవారుగా ఉండకూడదు. అనగా ఈ లోకంతో సహవాసం చేసేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో ఎవరు ఉన్నారు? పాపులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. వారికి సువార్త ప్రకటించవచ్చు, కానీ వారితో సహవాసము చేయకూడదు. వారు ఆచరించే ఆచారాలు మనము పాటించకూడదు. కానీ వారికి మనం ఏం చేయాలి? రక్షణ సువార్త మాత్రం ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఒకవేళ మనం ఒక పక్క దేవునికి సేవ చేస్తూ మరో పక్క లోకాన్ని స్నేహించేవారుగా, లోకాన్ని ప్రేమించేవారుగా, అనగా అంటే లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? లోకాన్ని స్నేహించడం అంటే ఏంటి? సంబంధమైనటువంటి వాటికి ప్రేమించటం, లోక సంబంధమైనటువంటి ఈ శరీరాన్ని ఎక్కడో కాదు, లోకం అంటే ఎక్కడో కాదు. మన ఎవరైతే మన ఆత్మను ప్రేమించకుండా, అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ప్రేమించకుండా ఎవరైతే మన యొక్క శరీరాన్ని ప్రేమించుకుంటారో, ఈ శరీరం మన సుఖంగా ఉండాలి, కాబట్టి దీనికి శ్రమ పడకూడదు, చెమట పట్టకూడదు, కష్టపడకూడదు, కాబట్టి ఈ శరీరానికి మంచి వెలగల వస్త్రాలు కావాలి, బంగారం కావాలి, ధనం కావాలి, సుఖభోగములు కావాలని ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ఆ దిశగా వారి యొక్క నడవడిక లేకపోతే వారి యొక్క ప్రవర్తన ఉంటుందో, వారు ఏం చేసిన వారుగా ఉన్నారు? లోకాన్ని స్నేహం చేసిన వారుగా ఉన్నారు, లోకాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు. ఒకవేళ లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటే, లోక స్నేహం చేసేవారుగా ఉంటే, అనగా లోకానుసారంగా జీవించేవారుగా ఉంటే, అనగా శరీరానుసారంగా జీవించేవారుగా ఉంటే, ఇంకా చెప్పాలంటే మన ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటూ మరోపక్క మనము భక్తి చేస్తే ఆ భక్తి వ్యర్థము. ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటూ మనం సేవ చేస్తే ఆ సేవ కూడా వ్యర్థము. యాకోబు 4:4 కదండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువగును. మీకు అర్థమైంది కదండి. సో రెండు స్థితుల్లో ఉండకూడదు, రెండు విధాలుగా ఉండకూడదు, రెండు తలంపులు కలిగి ఉండకూడదు. అయితే లోకాన్ని ద్వేషించి దేవుణ్ణి వెంబడించాలి, దేవుని సహవాసము చేయాలి, లేదా కాబట్టి దేవుని విడిచిపెట్టి లోకానుసారంగా అయినా ఉండాలి తప్ప రెండు తలంపుల మధ్య ఉండకూడదన్నది దేవుని యొక్క చిత్తమైనది. ఒకవేళ రెండు విధాలుగా రెండు తలంపులు కలిగి ఉంటే అటువంటి వారికి దేవుని మూలంగా ఏమి కలగదు కదా. అటువంటి వారికి వాక్యం చెప్తుందంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కానీ అట్టివారు దౌర్భాగ్యులు అన్న మాట అక్కడ వాడబడింది. 15-19 అండి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరక్షించు వారమైనడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే మనకు నిరీక్షణ, మనకు విశ్వాసం అన్నది ఈ లోకం మట్టుకే ఉంటే, మరొక పక్క మనం దేవునికి మనం నమ్ముతున్నాము, మరొక పక్క మనం దేవునికి సేవ చేస్తున్నాము, మరొక పక్క దేవునికి ప్రార్థన చేస్తున్నాము, ఒక పక్క భక్తి చేస్తున్నాము, కానీ మనకు విశ్వాసం ఏ విధంగా ఉంది అంటే మనకు నిరీక్షణ ఒకవేళ ఈ లోకం మట్టుకే ఉన్నట్లయితే, అంటే అటువంటి వారట అంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులు, మనుషులందరికంటే చెడ్డవారుగా ఉండే ప్రమాదం అన్నది ఉన్నది. మనం ఇప్పుడు దాకా అంటే దేవునితో సహవాసం అన్న అంశంలో మనం దేవునితో ఏ విధంగా సహవాసం చేయాలి అంటే ఏ విధంగా ఉండకూడదు అన్న వాక్యం మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఎక్కడెక్కడ అంటే పాత నిబంధన కాలంలో అంటే పితరుల కాలంలో కొన్ని సందర్భాలు, అలాగే ధర్మశాస్త్ర కాలంలో ఒక సందర్భము, అలాగే కొత్త నిబంధన కాలంలో ఒక సందర్భాన్ని చూద్దాం. అంటే పితరుల కాలంలో పితరులు ఏ విధంగా దేవుని సహవాసం చేసిన వారుగా ఉన్నారు, దేవునితో సంబంధం కలిగిన వారుగా ఉన్నారు. అలాగే ధర్మశాస్త్ర కాలంలో
మరి ఆ యొక్క ప్రజలు ఏ విధంగా దేవునితో సహవాసం చేసిన వారుగా ఉన్నారు, అలాగే కొత్త నిబంధన కాలంలో క్రైస్తవ యుగంలో ఏ విధంగా దేవునితో సహవాసము చేసిన వారుగా ఉన్నారు, సంబంధం కలిగిన వారుగా ఉన్నారు, కొన్ని ఉదాహరణలు చూద్దామండి. ఆదికాండము 5వ అధ్యాయం 5:24 అక్కడ ఏముందండి? హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాడు కనుక అతడు లేకపోయాడు. మన హానోకు గురించి మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కూడా మనం చూడగలం కదండి. మరి హానోకు మరి ఎటువంటి భక్తి కలిగి ఉన్నాడు? మరి హానోకు ఏ విధంగా దేవునితో సహవాసం చేశాడండి? హానోకు దేవునితో నడిచిన తర్వాత అంటే అర్థం దేవునితో నడిచాడంట. అంటే ఒక భక్తుడు, ఒక విశ్వాసి దేవునితో ఎప్పుడు నడవగలడు? ఏమంటే ఆ కాలంలో కూడా చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది నరులు ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ వారందరూ కూడా దేవునితో నడిచిన వారుగా లేరు, దేవుని సహవాసం కలిగిన వారుగా లేరు. అంటే దేవుని సంబంధం నీ కలిగి ఉంటేనే, దేవునితో నీ సహవాసం నీ కలిగి ఉంటేనే మన దేవునితో కూడా మనము నడవగలము. అయితే ఇక్కడ హానోకు ఏ విధంగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు అంటే, మనం ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో అని లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి హానోకు గారికి దేవుడు ఏదైతే తన వాక్యాన్ని అనుగ్రహించి ఉన్నాడో, లేకపోతే ఏదైతే తన మాటల్ని దయచేసి ఉన్నాడో, నీవు ఏ పని చేయాలి అని, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి, నీవు ఎలా నడుచుకోవాలి, ఏ మాటలైతే ఏ వాక్యం అయితే హానోకు గారికి దేవుడు ఇచ్చాడో ఆయన ఆ ప్రకారంగా ఆయన నడుచుకొని దేవునితో సహవాసము చేసిన వాడుగా ఉన్నాడు. మీరు బాగా గమనించండి, దేవుని సహవాసం చేయాలంటే, దేవుని సంబంధం కలిగి ఉండాలంటే, దేవుడు మనకు చెప్పినట్టుగా మనం చేసినప్పుడు మాత్రమే దేవునితో నడిచిన వారుగా ఉంటాం, దేవునితో సహవాసం చేసిన వారుగా ఉంటాం, దేవునితో సంబంధము కలిగిన వారుగా ఉంటాం. కానీ మనము ఒక పక్క దేవుని నమ్ముతూ ఏమంటే దేవుడు చెప్పేది ఒకటి మనము చేసేది ఒకటి ఉన్నట్లయితే మనం దేవునితో నడిచేవారుగా ఉండలేం, దేవునితో సహవాసము చేసేవారుగా మనము ఉండలేం. ఈ సందర్భంలో హానోకు గారు దేవుడు తనకు ఏదైతే ఆజ్ఞాపించాడో అంటే ఆ యొక్క మాట అనుసరించి తన యొక్క జీవితము ఉన్నట్టుగా మనము గ్రహించాలి. అలాగే మరొక భక్తిని చూద్దామండి. అదే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యం. ఆరు 9 అండి. నోహ వంశవళి ఇదే. ఆ నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సో ఈ యొక్క సందర్భంలో నోవాహు గారు కూడా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు, దేవునితో సహవాసం చేసిన వాడుగా ఉన్నాడు, దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు. సో ఈ సందర్భంలో ఇంకా క్లారిటీగా ఉంది. ఏంటి ఆ క్లారిటీ అంటే, మన దేవునితో మనం నడిచేవాడుగా ఉండాలంటే, దేవునితో మన సహవాసము చేసిన వారుగా ఉండాలంటే, దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే, ఇక నోవాహుకి ఎటువంటి అర్హత ఉందండి? నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు ఎటువంటి వాడు అంటే దేవుని దృష్టికి నీతిమంతుడు, నిందారహితుడు. అయితే ఒక మనిషి నీతిపరుడుగా ఉండాలంటే నిందారహితుడుగా ఉండాలి. ఎటువంటి నింద ఉండకూడదు, ఎటువంటి చెడుతనం అన్నది ఉండకూడదు, ఎటువంటి దోషం అన్నది ఉండకూడదు, ఎటువంటి పాపం అన్నది ఒక నరుడిలో ఉండకుండా ఉండాలంటే ఆడ ఏముండాలి, ఏం కలిగి ఉండాలండి? మీకు అర్థం కావాలి. ఇక్కడ దేవుడు నోవాహు దేవునితో పాటు నడిచిన వాడుగా ఉన్నాడు, సహవాసం చేసిన వాడుగా ఉన్నాడు, సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ ఉండడానికి గల అర్హత ఏంటి అంటే, నోవాహు గారు నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. ఎటువంటి నింద లేదు. అంటే ఎటువంటి నింద లేదంటే అతను ఏం లేదు, ఏ విధమైనటువంటి పాపము లేదు. అంటే ఒక మనిషిలో పాపము లేకుండా ఉండాలంటే, ఒక మనిషిలో నిందారహితుడుగా ఉండాలంటే, ఒక మనిషి నీతిమంతుడుగా ఎప్పుడు ఉండగలడు? మన చేతుల్లో బైబిల్ ఉంటే అవన్నీ నిందారహితుడుగా ఉండలేం, నీతిమంతుడుగా
ఉన్నాడు అనడానికి అవకాశం లేదు. లేకపోతే ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్ళినంత మాత్రాన అవండి, అలాగే ప్రతిరోజు వాక్యం చదివినంత మాత్రాన అని అలా తీసుకుంటే లోకమంతా కూడా క్రైస్తవులు అధికంగా ఉన్నారు అని వీరందరూ ప్రతి ఆదివారము వారికి నచ్చిన చర్చిల్లో వారు వెళ్ళేవారుగా ఉన్నారు, ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు అండ్ వారి ఇష్టానుసారంగా వాళ్ళు భక్తి చేసేవారుగానే ఉన్నారు. కానీ మరి వారందరూ నీతిమంతులా అని వారందరూ కూడా నిందారహితులుగా ఉన్నారా? మీరు బాగా గమనిస్తే మరి మన ప్రాంతంలో కూడా సంఘాలు విస్తరిస్తుంది, సంఖ్య విస్తరిస్తుంది. కానీ మీరు బాగా గమనిస్తే అంటే లోకంలో ఉన్న మనుషులు అంటే క్రైస్తవులు కాని మనుషులు అన్యులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కానీ ఈనాడు క్రైస్తవులు కూడా ఆ విధంగానే వీరి ప్రవర్తన జీవితం ఉంది. పెద్ద తేడా ఏమీ లేదు. కారణం ఏంటి అంటే వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఆదివారం చర్చికి వెళ్తున్నారు. లోపం ఎక్కడ? దాన్ని అమలు చేసే విషయంలో విఫలమవుతున్నారు. అంటే వాక్యాన్ని గైకొనే విషయంలో, వాక్యాన్ని అనుసరించే విషయంలో, వాక్యాన్ని పాటించే విషయంలో అశ్రద్ధ కలిగి ఉన్నారు. మీకు అర్థమైంది కదండి? మీకు అర్థం కాదు ఒక మాట చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 3వ వాక్యం అండి, 1:3. ఈ యొక్క వాక్య ప్రకారంగా ఎవరు ధన్యులు అంటే సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు అంటే దేవుని యొక్క వాక్యములు చదువువాడును అలాగే వాటిని చదువువాడు ధన్యుడా? రెండవది వినువాడు ధన్యుడా? కాదండి, చదువువాడు అలాగే విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. మీకు అర్థం కావాలి. అవలంబించేవాడు అంటే దాన్ని అనుసరించి చదివితే మాత్రం ధన్యులు కాదు అని వింటే మాత్రం ధన్యులు కాదు. చదవాలి అని వినాలి, అలాగే గ్రహించి ఏం చేయాలి? ఆ యొక్క ఆజ్ఞలు ఆ యొక్క వాక్యాన్ని మనము గైకొనే వారుగా ఉంటే అప్పుడు మాత్రం మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఇక్కడ మన పితరుల కాలం మనం చూసినప్పుడు నోహవు గారు కూడా ఎందుకు నీతిమంతుడుగా దేవుని దృష్టికి ఎంచబడ్డాడు అంటే ఏదైతే దేవుడు ఆజ్ఞలు నోహవు గారికి దేవుడు అప్పగించాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో అని ఆ ప్రకారంగా ఆయన నడుచుకున్నవాడుగా ఉన్నాడు కనుక దేవుని దృష్టికి నోహవు నీతిమంతుడుగా ఉన్నాడు. కనుక నీతిమంతులు మాత్రమే, యథార్థవంతులు మాత్రమే కానీ సంఘంలో ఉన్నంత మాత్రాన కానీ అందరూ దేవుని సహవాసం చేస్తున్నారంటే అది వాక్యానుసారము కాదు. అంటే సంఘంలో ఉండాలి, సంఘంలో ఉంటూ ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించే వారుగా ఉండాలి, గైకొనే వారుగా ఉండాలి. అప్పుడు మాత్రం మనము దేవునితో సహవాసము చేసిన వారుగా ఉంటాం. మనము కానీ పితరుల కాలంలో 2 ఉదాహరణలు చూసాం. చాలామంది భక్తులు ఉన్నారు, అందులో 2 ఉదాహరణలు 2 సందర్భాలు మనం చూడడం జరిగింది. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో చూద్దాం. ధర్మశాస్త్ర కాలంలో కూడా చాలా సందర్భాలు ఉంటుంది కానీ ఒకే ఒక సందర్భాన్ని మొత్తం కలిపి మనకు అర్థం కావడానికి ఒకే ఒక సందర్భాన్ని ఒక వాక్యం మనం చూద్దాం. నిర్గమకాండం. అంటే ధర్మశాస్త్ర కాలంలో వీళ్ళు ఏ విధంగా దేవునితో సహవాసం చేసిన వారుగా ఉన్నారు. నిర్గమకాండము 19వ అధ్యాయం 5-6 వాక్యాలు అంతే. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాదమగుదురు. అదేనండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు. 6వ వాక్యం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇక్కడ మోసే గారితో ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. అంటే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా మీరు నాతో
సహవాసం చేయాలంటే, మీరు నాతో సంబంధం మీరు కలిగి ఉండాలంటే, మీరు నాకు రాజ్యముగా ఉండాలంటే, మీరు నాకు నా దేవుని జనాంగముగా ఉండాలంటే ఏం చేయాలండి? దేవునితో నిబంధన చేసుకోవాలి. దేవునితో నిబంధన చేసుకోవాలి. అలాగే ఆ నిబంధనలో ఏదైతే ఆజ్ఞలు ఉంటుందో, ఆ నిబంధనలో ఏదైతే వాక్యాలు ఉంటుందో, ఆ నిబంధన వాక్యాలు ఏం చేసేవారుగా ఉండాలి? గైకొనేవారుగా ఉండాలి, అనుసరించేవారుగా ఉండాలి. అండ్ అప్పుడు మాత్రమే మీరు దేవునితో మీరు సహవాసము చేసిన వారుగా ఉంటారు, దేవునితో మీరు సంబంధము కలిగిన వారుగా ఉంటారు. కనుక ఈ యొక్క దేవుడు మోసతో చేసినటువంటి నిబంధనను బట్టి, మోసతో చేసినటువంటి వాగ్దానం బట్టి ఎవరైతే ఈ నిబంధన వాక్యాలు గైకొన్నారో అవండి, ఆ నిబంధనలు ఏముంటుంది? అనేకమైనటువంటి వాక్యాలు ఉంటుంది, అనేకమైనటువంటి కట్టడాలు ఉంటుంది, అనేకమైనటువంటి విధులు ఉంటుంది, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటుంది. ఈ ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలులకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం ఏంటంటే, మీరు కనాను చేరుకుంటారు, ఆ యొక్క విశ్రాంతిని మీరు పొందుకుంటారని దేవుడు మోసేతో వాగ్దానం చేశాడు. ఆ చేసిన దాన్ని బట్టి అక్కడ మోసే ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేశారంటే దేవునితో నిబంధన చేసుకున్నారు. సో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. సో దేవుడు చెప్పిన మాటకు అంగీకరించారు, దేవుడు చెప్పిన మాట వాళ్ళు విన్నారు. కానీ విన్నా అందరూ అంటే ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా, అనగా ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ప్రజలందరూ కూడా కనాను చేరుకున్నారా? కానీ ఆ ప్రజలందరూ కూడా దేవునితో ఏం చేశారు? నిబంధన ఆ ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు, దేవునితో నిబంధన చేసుకున్నారు. కానీ ఆ నిబంధనలో ఎవరైతే ఆ కట్టడలు ఉందో, ఆ ఆజ్ఞలు ఉందో, ఎవరైతే ఆ నిబంధన అనుసరించి ఎవరైతే దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించారో అవండి, ఆ నిబంధనలు ఏదైతే కట్టడాలు ఉందో, ఏదైతే ఆజ్ఞలు ఉందో, ఆ ఆజ్ఞలు అనుసరించి ఎవరైతే నడుచుకున్న వారుగా ఉన్నారో వారు మాత్రమే కనానుకి చేరుకున్నారు, వారు మాత్రమే ఆ యొక్క విశ్రాంతిని పొందుకున్నారు. కానీ ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని మీరి ఉన్నారో అంటే అటువంటి వారు దేవుని యొక్క సహవాసాన్ని వారు దూరం అయిపోయి వారు నశించిపోయిన వారుగా ఉన్నారంటే మనకందరికీ తెలిసిన విషయమే. కనుక ధర్మశాస్త్ర కాలంలో కూడా అంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే మరొకటి చూద్దాం అన్నమాట. 5వ వాక్యం, కాగా చూడండి, మీరు నా మాట శ్రద్ధగా వినని చెప్పాడు. అంటే మన దేవునితో సహవాసం చేయాలంటే అంటే దేవుని యొక్క మాట పట్ల మనము అంటే ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలండి? ఈ యొక్క మాట ప్రకారంగా శ్రద్ధ ఉండాలి. దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క మాట పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉంటేనే మనకు ఆ మాట మనకు వినే అవకాశం ఉంటుంది. విన్న వాక్యాన్ని, విన్న మాటలు మనం అర్థం చేసుకొని అండ్ ఆ ప్రకారంగా మనము నడుచుకొని మన దేవునితో సహవాసము సంబంధం కలిగి ఉండే అవకాశము ఉంటుంది. ఒకవేళ దేవుని యొక్క నిబంధన పట్ల, దేవుని యొక్క మాట పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల మనకు ఆ యొక్క శ్రద్ధ లేకుండా ఉన్నట్లయితే, నిర్లక్ష్యం ఉన్నట్లయితే, అంటే ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి కనాను చేరుకోలేకపోయారో, అలాగే మనం కూడా ఏమండి దేవుని సహవాసానికి దూరం అయిపోయి నిత్య జీవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఈ యొక్క సందర్భం ద్వారా మనము తెలుసుకోవాలి. మనం ఇప్పుడు దాకా అంటే పితరుల కాలంలో వారు ఏ విధంగా దేవునితో సహవాసం చేశారంటే మీరు బాగా గమనించండి. ఏ కాలం అందైనా సరే సహవాసానికి ఒకటే ఆధారం ఏంటండి? దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక మరి దేవుడు ఎవరితో సంబంధం కలిగి ఉంటాడు అంటే ఆయన మాట ఎవరికైతే ఆయన అనుగ్రహిస్తాడో, ఆయన ఆజ్ఞ ఎవరికైతే అనుగ్రహిస్తారో అంటే ఆ ప్రజలు ఆ యొక్క దేవుని యొక్క మాట అనుసరించి, దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నప్పుడు అటువంటి వారు దేవుని దృష్టికి నీతిమంతులుగాను అలాగే యథార్థవంతులుగాను పరిశుద్ధులుగా ఉంటారు. కనుక అటువంటి ప్రజలు మాత్రమే దేవునితో సహవాసము సంబంధము కలిగి ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా దేవునికి మాట మనకి ఇచ్చినప్పటికీ, దేవునితో మన నిబంధన చేసుకున్నప్పటికీ
ఆ నిబంధన వాక్యాలు మనం గైకొనకుండా ఉన్నట్లయితే దేవునితో మనం సహవాసం చేసేవారుగా ఉండలేము. మీకు ఇంకా క్లారిటీ రావడానికి అంటే దేవుని ఒక మాట వినని వారికి, అంటే దేవుని ఒక మాట వినని వారు కూడా దేవునితో సహవాసం చేసే అవకాశం లేదు. ఒకటి మొదటిది దేవుని ఒక మాట వినని వారు, అటువంటి వారు దేవునితో సహవాసం చేసే అవకాశం లేదు. రెండవది దేవుని ఒక మాట విని కూడా ఆ మాట ప్రకారంగా నడుచుకొనని వాడు కూడా దేవునితో సహవాసం చేసే అవకాశం లేదు. కానీ దేవుని ఒక మాట విని అంటే ఆ మాట ప్రకారంగా నడుచుకున్నవాడే దేవునితో సహవాసం చేసిన వాడుగా ఉంటాడని ఈ యొక్క పాఠం ద్వారా మనము గ్రహించాలి. తర్వాత క్రైస్తవ యుగంలో, క్రీస్తు యుగంలో ఏ విధంగా దేవునితో సహవాసము చేసిన వారుగా ఉన్నారో ఒకసారి మనము చూద్దామండి. మనకు తెలిసిన వాక్యాలే. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వాక్యం అండి. అక్కడ ఏముందండి, వీరు అంటే వీరంటే ఎవరండి? ఆ సందర్భంలో వీరంటే మనం కాదు. వీరంటే అంతకుముందు పేతురు గారు అంటే సత్య సువార్త అంటే క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త విని విశ్వసించి మారు మనసు పొంది వారి యొక్క పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకున్నవారు సుమారుగా అంటే 3000 మంది మారు మనసు అక్కడ పొందుకున్నట్టుగా మన పై సందర్భంలో చూడగలం. సో వీరు అంటే ఏ విధంగా దేవుని సంబంధం కలిగి ఉన్నారు అంటే అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. మీరు బాగా గమనిస్తే వీరంటే ఈ 3000 మంది మొదటిగా అంటే అంతకుముందు 12 మంది అపోస్తులు, ఆ తర్వాత ఈ 3000 మంది వీరు క్రీస్తుతోను అలాగే దేవునితోను సహవాసము చేసిన వారుగా ఉన్నారు, సంబంధం కలిగిన వారుగా ఉన్నారు. మీరు బాగా గమనిస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అండ్ ఇక్కడ పెంతెకోస్తు పండుగ ఆచరించడానికి ఇశ్రాయేలు ప్రజలు యూదులు కొన్ని లక్షల మంది వచ్చారు. ఏమండి కొన్ని వేల మంది వచ్చారు. కానీ వారందరూ కూడా వారు సువార్త విని వారు మారు మనసు పొందలేదు. వారు దేవునితో వారు సహవాసం అన్నది చేయలేదు. కానీ ఎవరైతే సువార్త విని అని విశ్వసించి మారు మనసు పొంది ఉన్నారో, దేవుని వైపు తిరిగి ఉన్నారో వారు మాత్రమే ఈ 2వ అధ్యాయం 42వ వాక్య ప్రకారంగా క్రీస్తుతోను అలాగే అపోస్తులతోను దేవునితోను సహవాసం కలిగిన వారుగా ఉన్నారు అని సంబంధము కలిగిన వారుగా ఉన్నారు. వాక్యానికి మనము ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క పాఠం అవుతుంది. అంత మాత్రం కాకుండా ఇక్కడ ఒక్కొక్క పదం ఒక్కొక్క పాఠము అవుతుంది. మనం అలా చెప్పుకుంటే మా సమయం చాలదు కనుక మీకు క్లుప్తంగా నేను చెప్పే ప్రయత్నము చేస్తున్నాను. కనుక మొదటి శతాబ్దంలో మన క్రైస్తవులు ఏ విధంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారంటే అంటే వారు కూడా దేవునితో నిబంధన చేసుకున్నారు. ఏ నిబంధన? ఇక్కడ క్రొత్త నిబంధన. ఇతరుల కాలంలో దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞను బట్టి వాళ్ళు దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. ధర్మశాస్త్ర కాలంలో ఆ పాత నిబంధన బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునితో సహవాసము కలిగిన వారుగా ఉన్నారు. మీకు బాగా గమనించండి, నిబంధన లేకుండా దేవునికి ఆజ్ఞ లేకుండా దేవునితో సహవాసం చేయుట అసాధ్యం. అర్థమైంది కదండి? నిబంధన లేకుండా దేవుని యొక్క వాగ్దానం అనుకోండి, దేవునికి ఆజ్ఞ లేకుండా అది మనం పొందుకొనకుండా మనం దేవునితో సహవాసం చేయడం అన్నది అది సాధ్యము కాదు. కనుక దేవుని సహవాసం చేయాలంటే ఏముండాలి? అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి, దేవుని యొక్క వాక్యం అన్నది ఉండాలి. ఎందుకు? ఆ ఆజ్ఞ ద్వారానే, ఆ వాక్యం ద్వారానే ఆ యొక్క విశ్వాసి కానీ లేదా ఆ యొక్క భక్తుడు కానీ నీతిమంతుడుగా తీర్చబడి దేవునితో సహవాసము చేస్తాడు. అలా కాకుండా మన చేతుల్లో బైబిల్ ఉన్నంత మాత్రాన, అవండి మన చేతుల్లో బైబిల్ ఉన్నంత మాత్రాన లేదా మనము ప్రార్థన చేసినంత మాత్రాన దేవునితో మనకు సహవాసము కలగదు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము
9వ వాక్యం అండి. ఇందాక సహోదరులు ఈ వాక్యం చెప్పడం జరిగింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. సో కొరింథీలో ఉన్నటువంటి వారు ఎవరండి? చూడండి 2వ వాక్యము. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సో కొరింథీలో ఉన్నటువంటి వారు క్రీస్తునందు వారు అంటే క్రీస్తు వాక్యం విశ్వసించి వారు మారు మనసు పొంది అంటే క్రీస్తు సువార్త ద్వారా దేవుని యొక్క పిలుపు ద్వారా వాళ్ళు పరిశుద్ధ పరచబడ్డవారు ఉన్నారు కదండి. సో ఈ పరిశుద్ధ పరచబడ్డవారు వీరు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారట? క్రీస్తుతో సహవాసము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. సో కొరింథీలో ఉన్నటువంటి సంఘము, కొరింథీలో ఉన్నటువంటి పరిశుద్ధులు, ఆ యొక్క విశ్వాసులు క్రీస్తు యొక్క పిలుపును బట్టి, ఆ పరిశుద్ధమైనటువంటి పిలుపును బట్టి వారు క్రీస్తుతో కూడా సహవాసము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మరొక వాక్యం చూద్దాం. మొదటి యోహాను పత్రిక చూడండి. మనం ఏం చూస్తున్నామంటే మన కొత్త నిబంధన కాలంలో క్రైస్తవ యుగంలో విశ్వాసులు క్రైస్తవులు ఏ విధంగా దేవునితో సహవాసము చేసిన వారుగా ఉన్నారో చూస్తున్నాం మనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం అండి. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం చాలండి. మాతో కూడా, ఇక మాతో కూడా అంటే ఎవరండి? ఇక్కడ మాతో కూడా అంటే అపోస్తులు. అంటే మాతో కూడా మీకు అంటే ఎవరు? మీకు అంటే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజెప్పుచున్నాము. మన సహవాసం అయితే, చూడండి, మన అంటే ఇక్కడ ఎవరు అంటే అపోస్తులు సంఘాన్ని కలుపుకొని చెప్తున్నాడు. పైన ఏం చెప్పాడు? మాతో కూడా మీకని చెప్పాడు. తర్వాత భాగంలో మన సహవాసం అయితే అంటే సేవకులతో కలిపి చెప్తున్నాడు. సేవకులు, సంఘం. మన సహవాసం అయితే ఎవరితో ఉందటండి? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మీరు బాగా గమనించండి. ఇక్కడ కొత్త నిబంధన కాలంలో కూడా క్రైస్తవ యుగంలో కూడా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘము, ఆదిమ సంఘము, వీరు దేవునితో సహవాసము చేసిన వారుగా ఉన్నారు. దేవునితో సంబంధము కలిగి నడుచుకున్న వారుగా ఉన్నారు. మీకు అర్థమైంది కదండి? సో ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో కూడా, క్రీస్తు యుగంలో కూడా, అంటే మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘము దేవునితో మరియు క్రీస్తుతో ఏం చేసిన వారుగా ఉన్నారండి? సహవాసము కలిగిన వారుగా ఉన్నారు, సంబంధం కలిగిన వారుగా ఉన్నారు. సో ఏ విధంగా ఈ యొక్క సహవాసము వాళ్ళు అంటే దేవునితో సహవాసం చేసే అవకాశము వాళ్ళకి ఏ విధంగా వచ్చిందండి? ఇది అర్థం కావాలి ఇక్కడ. ఇదే కీ పాయింట్. పితరుల కాలంలో పితరులు కూడా అంటే దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను పాటించి, దేవుని యొక్క మాటను పాటించి వారు దేవునితో సహవాసము కలిగిన వారుగా ఉన్నారు. అలాగే ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలులు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించి కొంతమంది దేవునితో సహవాసము కలిగిన వారుగా ఉన్నారు. అలాగే కొత్త నిబంధన కాలంలో క్రైస్తవ యుగంలో, క్రీస్తు యుగంలో కూడా అంటే ఆ దేవునితో కొత్త నిబంధన చేసుకొని కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాక్యములు పాటించి దేవునితో సహవాసము చేసిన వారుగా, సంబంధం కలిగి ఉన్నవారుగా మనము తెలుసుకోవాలి.